శ్రీ గురుభ్యో నమ. సృష్టిలో అనేక మంది జన్మించినట్లు ట్రాన్స్జెండర్స్ కూడా ఈ భూమి మీద జన్మించారు. వారి యొక్క వేదన లోకంలో ఉన్న వారు చాలామంది అర్థం చేసుకోరు. వారిని హేళన చేస్తూ నానా రకాల బాధ పెడుతున్నారు. వారి యొక్క బాధ, వారి యొక్క వేదన, వారి యొక్క జన్మము, వారు పడే బాధలు, ట్రాన్స్జెండర్స్ ఎట్లా బాధపడుతున్నారో అదంతా కూడా కవి హృదయము, నవనీతమైన హృదయము, దయార్ద్ర హృదయుడు అనేటువంటి శ్యామ్ రచయితగా ఆడి పాడి ఎన్నో ఘట్టాలను ఇదివరకు అందరికీ అందించాడు. ఈ పాటలో వారి యొక్క హృదయ వేదన వారి హృదయంలో మసలి సాక్షాత్కరించుకొని మనకు అద్దములో చూపినట్టుగా వారి యొక్క బాధలను ఈ పాటలో చూపించారు. వారు ఈ విధంగా రసాత్మకమైన హృదయం మంచివారికే ఈ కవిత్వం అబ్బుతుంది. ఈ కవిత్వం ఇలా రావడానికి వాడు ఆడటం పాడటం అన్నీ ఉన్నాయి. ఇది కేవలం ఆ సరస్వతి మాత యొక్క అనుగ్రహమే, పూర్వజన్మ పుణ్యమే అని నేను భావిస్తున్నాను. ఈ కవిత్వం అందరికీ అబ్బదు, పూర్వజన్మ పుణ్యం కావాలి. అటువంటి సహృదయం గలవాడు శ్రీ శ్యామ్ గారు. వారు ఈ విధంగా రసాత్మకమైనటువంటి ఎన్నో పాటలు రచించి ప్రజల యొక్క హృదయాన్ని చూరగొనాలని అజరామరమైన కీర్తిని సాధించాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.